కొద్ది రోజుల ముందు మన ఛానల్లో ట్రంప్ ఈజ్ అన్ప్రిడిక్టబుల్ అనే వీడియో చేశాం. ట్రంప్ ఎప్పుడు ఎలా మారుతాడు, ఎటువంటి డిసిషన్స్ తీసుకుంటాడు అనేది గెస్ చేయడం అసాధ్యం. ఈ రోజు ఉదయం ట్రంప్ భారత్, చైనా, రష్యా ఆశలపైన గండి వేశాడు. పెద్ద ముద్ద మనందరికీ పెట్టాడు. ట్రంప్ పెట్టిన ఆ ట్వీట్ చూడండి. ఈ ట్వీట్ సారాంశం ఏంటి అంటే, బ్రిక్స్ దేశాలు అమెరికన్ డాలర్ కు ప్రత్యామ్నాయంగా కొత్త కరెన్సీని తయారు చేసి లేదా వేరే దేశాల యొక్క కరెన్సీ ద్వారా అంతర్జాతీయ వ్యాపారం చేస్తే మేము చూస్తూ ఉండము అని ట్రంప్ వార్నింగ్ ఇచ్చాడు. ఒకవేళ మీరు గనుక యుఎస్ డాలర్ను తగ్గించే విధంగా వ్యాపారాలను పాలసీస్ను తీసుకొస్తే 100% తారీఫ్ను విధిస్తాము అన్నాడు. ఈ తారీఫ్ అంటే ఏంటి అనేది తర్వాత చెప్తా. ట్రంప్ ఏమంటున్నాడు అంటే, బ్రిక్స్ కు సపోర్ట్ చేసే దేశాలు అమెరికాతో వ్యాపారం చేయొద్దు, గో అండ్ ఫైండ్ అనదర్ సక్కర్, వెళ్ళి వేరే ఎవరితోనైనా వ్యాపారం చేసుకోండి అని స్టేట్మెంట్ కాదు, డైరెక్ట్గా వార్నింగే ఇచ్చాడు. ట్రంప్ గురించి మనకు తెలిసిందే కదా. ట్రంప్ పాలసీ అమెరికా ఫస్ట్ పాలసీ, అంటే అమెరికా ప్రజలకు ట్రంప్ పెద్దపీట వేస్తాడు అన్నమాట. ట్రంప్ వార్నింగ్ కారణంగా భారత్, చైనా, రష్యా ఎలా నష్టపోతుందో చెప్తా. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. రీచ్ కోసం దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇయర్ 2009లో బ్రెజిల్, రష్యా, ఇండియా అండ్ చైనా దేశాలు బ్రిక్ అనబడే ఒక గ్రూప్ను స్థాపించారు. యూరోప్, వెస్ట్ దేశాలు ఎలాగైతే G7 అనే గ్రూప్ను స్థాపించారో సేమ్ అలాగే ఏషియా, సౌత్ అమెరికా, ఆఫ్రికా దేశాలు కలిసి బ్రిక్స్ అనే గ్రూప్ను స్థాపించుకున్నారు. ఈరోజు ప్రెజెంట్ డేలో బ్రిక్స్లో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, ఇరాన్, ఈజిప్ట్, ఇథియోపియా అండ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలు ఉన్నాయి. ఇంకా 30 దేశాలు చేరుతాయి అంటున్నారు. ఇంకా చేరలేదు, అప్లికేషన్స్ పెట్టుకున్నాయి. లేటెస్ట్ ఇంటర్వ్యూలో జయశంకర్ గారిని ఒక యాంకర్ ఎందుకని మీరు బ్రిక్స్ అనబడే ఒక సపరేట్ క్లబ్ ను నిర్మించుకున్నారు అని అడిగితే దీనికి సమాధానంగా జయశంకర్ గారు ఏమన్నారు అంటే, మీరు G7 అనే క్లబ్ లో వేరే ఏ దేశాన్ని జాయిన్ చేసుకోరు కాబట్టే మేము సపరేట్ క్లబ్ ను తయారు చేసుకున్నాము అన్నారు. G7 గ్రూప్ లో కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యునైటెడ్ కింగ్డమ్ అండ్ అమెరికా దేశాలు ఉన్నాయి. అయితే బ్రిక్స్ అనేది చాలా స్లోగా ఎదుగుతోంది. ఈ ఇయర్ అక్టోబర్ 22 రోజు రష్యాలోని కజాన్ లో బ్రిక్స్ సమ్మిట్ జరిగింది. ఈ సమ్మిట్ లో ఒక మంచి డిసిషన్ తీసుకున్నారు. ఆ డిసిషన్ ఏంటి అంటే, బ్రిక్స్ రానున్న రోజుల్లో సపరేట్ కరెన్సీ, అంటే సపరేట్ బ్రిక్స్ కరెన్సీ ద్వారా అంతర్జాతీయ వ్యాపారం చేయబోతోంది అనే క్లూ ఇచ్చారు. సో ప్రపంచవ్యాప్తంగా స్విఫ్ట్ బ్యాంకింగ్ సిస్టమ్ ను కూడా మారుస్తాము అన్నట్లు, బ్రిక్స్ కొన్ని పాలసీస్ తీసుకొస్తామన్నట్లు కొన్ని స్టేట్మెంట్స్ అయితే ఇచ్చారు. ప్రస్తుతం ప్రపంచంలో దాదాపు 90% వ్యాపారం అమెరికన్ డాలర్స్ తోనే జరుగుతోంది. భారత్ సౌదీ నుండి చమురు కొనాలన్నా, చైనా అమెరికా నుండి ఐఫోన్ కొనాలన్నా, శ్రీలంక బ్యాంకాక్ నుండి రైస్ కొనాలన్నా అన్ని యుఎస్ డాలర్స్ తోనే డబ్బులు పే చేయాలి అన్నమాట. ఈ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ స్విఫ్ట్ బ్యాంక్స్ కంట్రోల్ చేస్తాయి. ఈ స్విఫ్ట్ బ్యాంక్స్ అన్ని అమెరికా అండ్ యూరోప్ దేశాల కంట్రోల్లో ఉన్నాయి అంటారు. మీరు స్విఫ్ట్ కోడ్ లేదా BIC కోడ్ గురించి వినే ఉంటారు కదా. అమెరికా నుండి లేదా వేరే దేశాల నుండి మీ బ్యాంకులో డబ్బులు పడాలి అంటే ఈ స్విఫ్ట్ కోడ్ ను ఇవ్వాలి, అప్పుడే డబ్బులు పడతాయి. సో ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ లో అమెరికా ఈ ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ సిస్టమ్ ను కంట్రోల్ చేయసాగింది. తద్వారా ఏమైంది అంటే, ఈ ఇంటర్నేషనల్ బ్యాంక్స్ డాలర్స్ తోనే వ్యాపారం చేస్తారు అండ్ వేరే దేశాలకు అప్పు ఇవ్వాలన్నా డాలర్స్ లోనే ఇస్తారు. దీన్ని సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇండియా, పాకిస్తాన్ మధ్య యుద్ధం వచ్చిందండి. చాలా అర్జెంట్ గా భారత్ కు అమ్యునేషన్స్ అంటే యుద్ధ ఆయుధాలు కావాలి. ఆ యుద్ధ ఆయుధాలు ఫ్రాన్స్ దగ్గరే ఉన్నాయి. భారత్ ఫ్రాన్స్ తో రైఫిల్స్ కొనాలి అని ఆర్డర్ పెట్టింది. డబ్బులు పే చేసేటప్పుడు ఫ్రాన్స్ కంపెనీలు డాలర్స్ తోనే పేమెంట్ చేయమని అడుగుతారు. ఎందుకు డాలర్స్ తోనే పేమెంట్ చేయమంటారు అంటే, ఉదాహరణకు భారత్ $100 పేమెంట్ ఫ్రాన్స్ కు చేయాలి. ఉదాహరణకు చెప్తున్నా, భారత్ ఫ్రాన్స్ కంపెనీ దగ్గరికి వెళ్ళి మేము ఇండియన్ రూపీతో పే చేస్తాము అన్నది అనుకోండి. భారత్ ఏమంటుంది, ప్రస్తుతం $1 విలువ 84 రూపీస్, అంటే మేము 8,400 రూపాయలు మీకు పేమెంట్ చేస్తాము అంటే ఫ్రాన్స్ కంపెనీ ఒప్పుకోదు. ఎందుకంటే ఈ రోజు US డాలర్ వాల్యూ 84 రూపీస్ ఉంది. రేపు ఇండియన్ రూపీ వాల్యూ పడిపోయి ఆ వాల్యూ కాస్త 85 రూపీస్ అయ్యింది అనుకోండి, ఫ్రాన్స్ కంపెనీకి 100 రూపాయలు లాసే కదా. నేను వందల్లో వేలలో చెబుతున్నాను. ఇంటర్నేషనల్ ట్రేడ్ అనేది లక్షల కోట్లలో ఉంటుంది. ఇండియన్ రూపీ 10 పైసలు తగ్గిన కోట్లలో నష్టం అమ్మేవాడికి వస్తుంది. దీన్ని ఇంకా సింప్లిఫై చేసి చెప్తా. ఫ్రాన్స్ కంపెనీ భారత్ దగ్గర $100 బదులు 8,400 రూపాయలు అంటే ఇండియన్ రూపీ రిసీవ్ చేసుకుంది అనుకోండి, వెపన్స్ అమ్మింది అనుకోండి. రేపు ఇదే ఫ్రాన్స్ కెనడా నుండి $100 కాటన్ కొనాలి. అన్ఫార్చునేట్లీ భారత్ రూపీ వాల్యూ 85 రూపీస్కి పడిపోయింది. సో ఇండియన్ రూపీ ద్వారా $100 వ్యాపారం చేయడానికి అదే ఫ్రాన్స్ కంపెనీకు 8,500 రూపాయలు చెల్లించాలి. సో ఇక్కడ ఫ్రాన్స్ కంపెనీకి 100 రూపాయలు లాస్. సేమ్ కాన్సెప్ట్ చైనా, రష్యా ఇలా వేరు దేశాల కరెన్సీకి కూడా సేమ్ కాన్సెప్టే వర్తిస్తుంది. చైనా, రష్యా కరెన్సీస్ ఎప్పుడు డివాల్యూ అవుతాయో తెలియదు, ఎప్పుడు దీని యొక్క వాల్యూ పడిపోతుందో తెలియదు.
మనం గోల్డ్ను ఎందుకు దాచుకుంటామండి? గోల్డ్ యొక్క డిమాండ్ ఎప్పటికీ తగ్గదు అని మనకు తెలుసు కాబట్టే దాచుకుంటాం. అన్ని భారతీయ ఫంక్షన్స్లో కుల మత తేడాలు లేకుండా భారతీయులందరూ గోల్డ్ను ఆభరణాలను వేసుకుంటారు. దాని యొక్క ప్రైడ్ లాగా ఏదో ఒక స్టేటస్ సింబల్ లాగా చూస్తారు. సో అమెరికన్ డాలర్ కూడా గోల్డ్ లాగానే అమెరికా ఆర్థిక వ్యవస్థ పడిపోదు, అమెరికా ఎప్పటికీ స్టెబుల్గా ఉంటుంది. టెక్నాలజికల్గా అటువంటి రంగంలో అమెరికా చెలరేగిపోతుంది కాబట్టి, అమెరికాలో బ్రెయిన్స్ ఉన్నవారు ఉన్నారు కాబట్టి, అమెరికా ఆర్థిక వ్యవస్థ ఎప్పుడు పడిపోదు కాబట్టి అందరూ అమెరికన్ డాలర్ పైన బెట్టింగ్ వేస్తారు. అమెరికన్ డాలర్ను గోల్డ్ లాగా దాచుకుంటారు. అన్ని దేశాలు అమెరికన్ డాలర్స్ను నిల్వ ఉంచుకుంటారు. ప్రతి ఒక్క దేశం నిల్వ ఉంచుకుంటుంది. భారత్ దాదాపు $700 బిలియన్ నిల్వ ఉంచుకుంది. ఈ నిల్వ ఉంచుకోవడాన్ని ఇంగ్లీష్లో ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్ అంటారు. చైనా దాదాపు $4 ట్రిలియన్ ఫారెన్ ఎక్స్చేంజ్ లాగా ఉంచుకుంది. మన పెద్దవాళ్ళు గోల్డ్ను ఎలా దాచుకుంటారో సేమ్ అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దేశాలు దాదాపు $11 ట్రిలియన్ అంటే భారత్ జీడిపి కంటే 3 రెట్లు ఎక్కువ అమెరికన్ కరెన్సీను రిజర్వ్ కరెన్సీగా తమ ఖజానాలో దాచుకున్నారు. అంటే తమ యొక్క బ్యాంక్స్లో, రిజర్వ్ బ్యాంక్స్లో అలాగా పెట్టుకున్నారు అన్నమాట. గోల్డ్ ఎలాగైతే పెట్టుకుంటామో అలా దాచుకొని పెట్టుకున్నారు. ఈ డబ్బు ఈ దేశాలు ఎమర్జెన్సీ సమయంలో వాడుతారు అనమాట. ఎమర్జెన్సీ అంటే యుద్ధాల్లో, న్యాచురల్ డిజాస్టర్స్ వచ్చినప్పుడు, వరదలు, సైక్లోన్స్, సునామీ ఇటువంటివి వచ్చినప్పుడు ఈ డబ్బును అంటే ఆ రిజర్వ్లో దాచుకున్న ఎమర్జెన్సీ ఫండ్ను తీసుకొచ్చి వాడుతారు. అంటే వస్తువులను కొంటారు. ఎలాగైతే మన ఇంట్లో గోల్డ్ను కూతుర్ల పెళ్లిళ్ళ కోసం లేదా వచ్చే కోడలికి ఇవ్వడానికి దాస్తామో సేమ్ అలాగే ప్రపంచ దేశాలు అమెరికన్ డాలర్స్ను దాచుకుంటారు అనమాట. సో డాలర్ వెనుక ఇంత పెద్ద స్టోరీ ఉంది. బ్రిక్స్ ఏమంటోంది, ఇక నుండి మనం డాలర్ కాకుండా వేరే కరెన్సీతో వ్యాపారం చేద్దామంటోంది. సో మొన్నటి వరకు చైనా, భారత్, రష్యా గోల్డ్ను ఎందుకు కొన్నారో తెలుసా? ఇప్పుడు గోల్డ్ రేట్ పెరుగుతోంది. ఎందుకు కొన్నారు అంటే అమెరికన్ డాలర్కు ప్రత్యామ్నాయంగా గోల్డ్ను చేయాలి అనుకున్నారు. అది కూడా ఫెయిల్ అవుతోంది. బ్రిక్స్ అనే ఒక సపరేట్ కరెన్సీను స్థాపించిన సక్సెస్ అవుతుందా లేదా అనేది ఎవరికి తెలియదు. అమెరికన్ డాలర్ను నమ్మినట్లు అన్ని దేశాలు బ్రిక్స్ కరెన్సీను నమ్మలేవు. ఎందుకంటే బ్రిక్స్లో ఉన్న దేశాలకు స్టెబిలిటీ లేదు. చైనా, రష్యా నియంత పాలనలో ఉన్న దేశాలు. చేదుగా ఉన్నా ఇవి నిజాలే. రేపు పుతిన్కు అన్ఫార్చునేట్గా ఏమైనా అయితే రష్యా ఆర్థిక వ్యవస్థ ఎలా మారిపోతుందో, ఎలా పడిపోతుందో ఎవరు గెస్ చేయలేరు. బికాజ్ అన్స్టెబిలిటీ వస్తుంది, సివిల్ వార్ వచ్చేస్తుంది. సేమ్ గోస్ టు చైనా. చైనాలో ఇంటర్నల్గా ఏం జరుగుతుందో మనకు తెలియదు. చైనాలో ట్రాన్స్పరెన్సీనే లేదు. యూగర్ ముస్లిమ్స్ ఏమవుతున్నారు, హాంకాంగ్లో గొడవలు ఎలా ఉన్నాయి, అక్కడ ప్రెస్ లేదు, మీడియా లేదు. అన్నిటినీ షీ జిన్పింగే కంట్రోల్ చేస్తాడు. రేపు అన్ఫార్చునేట్గా షీ జిన్పింగ్ ఏమైనా అయితే చైనాలో గొడవలు ఎలా వస్తాయి, సివిల్ వార్ వస్తుందా అనేది ఎవరికి తెలియదు. అదే అమెరికాలో అన్ఫార్చునేట్గా ట్రంప్కి ఏమైనా అయితే వైస్ ప్రెసిడెంట్ గద్దెక్కుతాడు. అండ్ ఒక ట్రాన్స్పరెన్సీ ఉంది. ఇప్పుడు ట్రంప్ ఇచ్చిన వార్నింగ్ దగ్గరకు వద్దాం. ట్రంప్ ఏమన్నాడు, మీరు కనుక వేరే కరెన్సీతో వ్యాపారం చేస్తే అమెరికా మీ వస్తువుల్లో 100% తారీఫ్ను విధిస్తుంది అన్నాడు. తారీఫ్ అంటే ఇంపోర్ట్ డ్యూటీ ట్యాక్స్ అనమాట. ఉదాహరణకు నేను అమెరికాలో ఉన్నాను అనుకోండి, భారత్లో ఉన్న ఒక ఫుడ్ కంపెనీకు $100 పెట్టి ఏ పచ్చడినో లేదా ఏదో బ్రెడ్డో కొనాలి అనుకున్నాను. $100 విలువకు అడిషనల్ ట్రంప్ ఇంకొక $100 ఇంపోర్ట్ డ్యూటీ ట్యాక్స్ను యాడ్ చేస్తాడు. సో $100 విలువ గల వస్తువు నాకు $200 పడుతుంది అన్నమాట. 100% పెరుగుతుంది. ఇంత డబ్బు కట్టలేక నేను భారత్ నుండి వస్తువులు కొనకుండా అమెరికాలో ఉన్న ఏ బ్రెడ్డో, బటరో, జామో తినుకుంటూ బ్రతుకుతానమాట. ఇలా చేయడం వల్ల ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైంలో భారత్ వస్తువుల యొక్క డిమాండ్ తగ్గుతుంది. భారత్ యొక్క ఎక్స్పోర్ట్స్ తగ్గుతాయి. దీంతో భారత్ యొక్క జీడిపి పడిపోతుంది. సో దీని యొక్క ఎఫెక్ట్ అందరికీ ఉంటుంది. సేమ్ గోస్ టు చైనా. చైనాకు కూడా ఇదే ఫార్ములా వర్తిస్తుంది. భారత్ నుండి అమెరికా ప్రతి ఇయర్ 8 లక్షల కోట్ల ఇండియన్ రూపీ విలువ గల వస్తువులను కొంటుందండి. భారత్ అమెరికా ద్వారా ట్రేడ్ సర్ప్లస్లో ఉంది, అంటే లాభంలో ఉంది. ఇదే భారత్ రష్యాకు కేవలం 24,000 కోట్ల విలువ గల వస్తువులను అమ్ముతుంది, 4 లక్షల కోట్ల విలువ గల వస్తువులను కొంటుంది. రష్యాతో మనం ట్రేడ్ డెఫిసిట్లో ఉన్నాం, అంటే వ్యాపార లోట్లో ఉన్నాం. ఈ డీటెయిల్స్ అన్ని నిక్కచ్చిగా ఏ మీడియా ఛానల్స్ చెప్పవు, కానీ ఇదే నిజం. చైనా విషయంలో కూడా అంతే. అమెరికా చైనా నుండి దాదాపు 45 లక్షల కోట్ల విలువ గల వస్తువులను ప్రతి ఇయర్ కొంటుంది. కేవలం 10 లక్షల కోట్ల విలువ గల వస్తువులను చైనాకు అమ్ముతుంది. చైనా అమెరికాతో ట్రేడ్ సర్ప్లస్లో ఉంది. ఇదే చైనా రష్యాకు దాదాపు 8 లక్షల కోట్ల విలువ గల వస్తువులను అమ్మితే సేమ్ 8 లక్షల కోట్ల విలువ గల వస్తువులను కొంటుంది. సో చైనా రష్యాతో ట్రేడ్ సర్ప్లస్లో లేదు, ట్రేడ్ డెఫిసిట్లో లేదు. సో రష్యాతో చైనాకు ఎక్కువగా లాభమే లేదు. రష్యా అనేది సెల్ఫ్ సఫిషియెంట్ దేశం అండి. రష్యాలో నీళ్లు ఉన్నాయి, న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయి, అగ్రికల్చర్ జరుగుతుంది.
గ్యాస్ ఉంది, చమురు ఉంది, అన్నీ రష్యాలో ఉన్నాయి కాబట్టి రష్యాకు అవసరం లేదు. వేరే దేశాల నుండి ఇంపోర్ట్ చేసుకునే అవసరం రష్యాకు అవసరం లేదు. రష్యా దగ్గర వెపన్స్ ఉన్నాయి, టెక్నాలజీ ఉంది, అన్నీ రష్యా దగ్గర ఉన్నాయి కాబట్టి రష్యా వేరే దేశాలపైన ఆధారపడలేదు. ఒక రీసెర్చ్ ప్రకారం ఏమన్నారు అంటే ప్రపంచం మొత్తం ఒకవేళ అన్ఫార్చునేట్గా ప్రపంచం మొత్తం వినాశనం అయిపోతే సర్వైవ్ అవ్వగలిగే ఒకే ఒక్క దేశం రష్యా అంట. అండ్ ఎక్స్పర్ట్స్ ఇంకొక మాట ఏమంటున్నారంటే గ్లోబల్ వార్మింగ్ కారణంగా, అంటే వాతావరణం మొత్తం వేడెక్కిన తర్వాత అన్ని దేశాల యొక్క ఉష్ణోగ్రత పెరిగిపోతే చాలా దేశాల్లో మనుషులు నివసించలేరు. అటువంటి సమయంలో రష్యన్ ప్రజలు బాగా నివసిస్తారంట. ఎందుకంటే అక్కడ చాలా కోల్డ్ క్లైమేట్ ఉంటుంది, కొంచెం హీట్ వచ్చినా కూడా రష్యా అనేది మనుషులు జంతువులు నివసించడానికి మంచి ప్రదేశం. అండ్ రష్యా ఈజ్ ఫుల్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ అండ్ రష్యా ఈజ్ ఫుల్ ఆఫ్ ఫ్రెష్ వాటర్. సో రష్యాకు వేరే దేశాలపైన ఆధారపడే అవసరం లేదు, వేరే దేశాల నుండి ఇంపోర్ట్ చేసుకునే అవసరం లేదు. మనకు ఏ దేశం అయితే ఇంపోర్ట్ చేసుకుంటుందో అటువంటి దేశాలే కావాలి. అమెరికా, యూరోప్ దేశాలు భారత్ నుండి ఎన్నో వస్తువులను ఇంపోర్ట్ చేసుకుంటాయి అండ్ మనకు డబ్బులు ఇస్తాయి, తద్వారా మన ఆర్థిక వ్యవస్థ పెరుగుతుంది. సో అందుకే ట్రంప్ చైనా భారత్ను ఉద్దేశిస్తూ గో అండ్ ఫైండ్ అనదర్ సక్కర్ అంటున్నాడు. సో క్లియర్గా ఈ టాపిక్ గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నా. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.